ఇంత నమ్మకం ఉంటే లేకపోతే ఎంత దేవుని మీద నమ్మకం ఉంటే మాత్రాన ఒక చనిపోయిన డెడ్ బాడీని మరి ఇంట్లో పెట్టుకొని 4 రోజులు ప్రార్థన చేయడం అనేది సమాజానికి విరుద్ధమైన ఘటన అని మనం చూసుకోవచ్చు. కుకట్పల్లిలో మరి ఒక తల్లికి ఒక కూతురుంది. మరి ఆ కూతురు చనిపోతే 4 రోజుల నుంచి తల్లి ఆ కూతురిని ఇంట్లో పెట్టుకొని వాళ్ళు దేవునికి ప్రార్థనలు నిర్వహించిన ఘటన మనం చూసుకోవచ్చు. నమ్మకం ఉంటుంది ఎవరికన్నా, మరి ఆ నమ్మకాన్ని బట్టి ఉండాలి. కానీ అదే మూఢనమ్మకాల్లో మరి ఆ ట్రాన్స్లో బతకడం నుంచి మనం బయటికి రావాలి. మరి మా దేవుడు ఆమెను లేపుతాడని చెప్పి మరి ఆమె చేసిన ఘటన చుట్టుపక్కల వాళ్ళకి అవమానం వచ్చి మరి ఏం దాని లోపలికి వెళ్ళి చూస్తే తీరా జరిగిన ఘటన ఇది. ఆమె చనిపోయి 4 రోజులు అవుతున్నా కానీ ఇంట్లో పెట్టుకొని ప్రార్థనలు నిర్వహిస్తుంది. మరి వాళ్ళు కంప్లైంట్ చేసి అంత స్మెల్ వస్తుందని చెప్పినప్పుడు ఆ డెడ్ బాడీని వాళ్ళందరినీ వాళ్ళ సొంతూరికి తరలించిన ఘటన మనం చూసుకోవచ్చు. కాబట్టి కొంచెం మనం ఒక నైతికతతోని సమాజంలో ఉన్నప్పుడు సమాజానికి మరి వీలుండే విధంగా మనం ఆలోచించి దాని ప్రకారం మనం చేయాలి. చనిపోతే తీసుకెళ్ళి మరి దహన సంస్కారం కార్యక్రమాలు మనం చేసుకోవాలి. కానీ ఇవన్నీ చేయడం ఏంది, లేకపోతే భూస్థాపన చేసుకోవాలి, వాళ్ళ దేవుడు బతికిస్తాడని చెప్పి మరి ఇలా చేయడం అనేది ఇది ఒక బాధాకరమైన ఘటన. మరి ఏ మతం వారైనా కానివ్వండి, మరి ఇలాంటివి చేయకుండా సమాజంలో వారి మతానికి ఇతరులు గౌరవించే విధంగా బతకాలని సూచిస్తున్నాను. థ్యాంక్ యూ.